విష్ణు పురాణము, వ్యాసజననము, మైత్రేయ పరమ భాగవతోత్తముడు విజ్ఞానవేత్తయగు వ్యాసుని వృత్తాంతమును వివరించెదను వినుము. పూర్వము దేవేంద్రానుగ్రహముచే విమానము పొందిన ఉపరిచర వసువునకు గిరికయను భార్య కలదు. ఒకనాడ రాజు వేటకేగి మధ్యమున భార్యా సంగమనాభిలాష రేకెత్త రాజధానికి ఏతించుచుండెను. మహావేష పరవర్షుడగు ఆ రాజ్యమునకు మార్గ మధ్యముననే స్ఖలనమై వీర్యము నేలవరాలెను. దాని నతడొక మర్యాకు దొన్నెలోనికెత్తి రుజుమతి అయ్యున్న భార్యకిమ్మని తన డేగకిచ్చి పంపెను. మరి ఒక డేగ ఆ దొన్నెను ఫలమనుకొని దానిని కాజేయుటకై డేగతో పోరు సల్పెను. ఆ సమయమున దొన్నె కాలింది నది అందు జారిపడెను. ఒక మహామునికి తపోభంగమునర్చి మత్స్యరూపమున చరించున్నట్లు శాపమంది ఆ నీట తిరిగాడుచున్న అద్రికయను అప్సర నదిలో పడిన దొన్నెలోని వీర్యమును భక్షించి గర్భవతి అయి మత్స్యుడు మత్స్యగంధి అను వారలను కనెను. ఆ మత్స్యగంధిని చూచి నేను మోహించి తిని మా ఇరువునకు వ్యాసుడు జన్మించెను. అఖండ తేజ సంపన్నుడు విశ్వాంశ కలవాడునగు ఆ వ్యాసుడు అష్టాదశ పురాణములను వ్రాసెను. అతని శిష్యులకు సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు, నాపిత దేవలుడు, పుత్రుడగు శుకమహర్షి భారత భాగవత పురాణములను వ్యాసుని వద్ద చదువుకొనిరి.